విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నా సరే ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకి మంత్రులకి ర్యాంకులు ఇస్తూ ఉంటారు. సో ఈసారి కూడా ర్యాంకులు ఇచ్చారు సార్. ర్యాంకులు ఇస్తే నేను సర్ప్రైజింగ్గా, అంటే మనకి చాలా హడావుడి చేస్తున్నారు కాబట్టి నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్లో పవన్ కళ్యాణ్ లోకేష్ ఉంటారనుకున్నాను అనమాట. ఉమ్, కానీ పవన్ కళ్యాణ్ లోకేష్, అసలు పవన్ కళ్యాణ్ అయితే 10వ పొజిషన్లో ఉన్నాడు, లోకేష్ ఏమో 6 7లో ఉన్నట్టున్నారు. దాని ముందు చంద్రబాబు గారు ఉన్నారు. అండ్ సర్ప్రైజింగ్గా ఫస్ట్లో వచ్చేసి మనకి ఫరూక్ గారు, కందులు దుర్గేష్ గారు లాంటి వాళ్ళు వచ్చారు సార్. ఏంటి సార్ అంటే మరి పవన్ కళ్యాణ్ గారికి ఏమో ఏమన్నంటే నాకు ఆ, ఇది హోంమంత్రి కావాలనుకుంటారు, మరి ఆయన మంత్రి పదవిలో కూడా ఆయన 10th పొజిషన్లో ఉన్నారంటే మాత్రం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అలాగే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు ఈ ర్యాంకులకి దేనికి సింబలైజ్ చేస్తారు సార్ అసలు? సింబలైజ్ ఏం కాదు. ఇప్పుడు యాక్చువల్గా ఈ ర్యాంకింగే పెద్ద అంబక్కు. ఉహుం. దీన్ని ఏ రకంగా కొలుస్తారు చెప్పండి? ఉమ్. కొలవటానికి అంటే గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఆ, ఎవరు అధికారంలోకి రాగానే ఆడి నుంచి గవర్నమెంట్ కొత్తగా ఏమి స్టార్ట్ అవ్వదు. ఉహుం, గతంలో చేసిన పనులు వీటన్నిటి మీద ఈ రోజు మనకు అవార్డులు వస్తాయి. ఉహుం, గతంలో ఖర్చు పెట్టిన వీటన్నిటి మీద ఈ రోజు నీతి ఆయోగ్ మనకి సూచనలు చేస్తూ ఉంటది. ఉహుం, గతంలో జరిగిన పనులన్నిటి మీద మరి మొన్న ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇచ్చారు కదా. ఇదంతా జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘనత అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి సాధించాడు, ఇంకెవరు సాధించారో తీసి పక్కన పెడితే గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్. అందులో వీళ్ళు ఎక్కడున్నారు అంటే వీళ్ళు వచ్చిన కాడి నుంచి లెక్కేసుకుంటారు. అసలు వీళ్ళు వచ్చిన కాడి నుంచే లెక్కేసుకోవాల్సింది. ప్రజలుగా మనం లెక్కేయాల్సింది ఏమిటి? ఉహుం, ఇందులో ఎంత అభివృద్ధి సాధించాం, పలానా రంగంలో ఎంత అభివృద్ధి వచ్చింది అనేది. అది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎంత వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత వచ్చిందని లెక్కేసుకోం మనం. మనం ఫస్ట్ నుంచి వరుసగా 1 to 100 వస్తాం కదా. మరి దాంట్లో లెక్కేసుకుంటే యాడుంటాము? అసలు ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో మనం లాస్ట్ నుంచి 2వ స్థానంలో ఉన్నాం. లాస్ట్ ను పంజాబ్ ఉంది, దానిపైన మనం ఉంటే వీళ్ళు ఏంటండి ర్యాంకింగ్లు చేసుకునేది? లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చాను నేను, లాస్ట్ నుంచి సెకండ్ వచ్చాను నేను అని చెప్పుకోవటానిక? ఎలా ఉంటారు? పవన్ కళ్యాణ్ ఫస్ట్ టాప్ లో ఉంటారని మీరు ఎలా ఊహిస్తారు? అంటే ఆయన మరి దగ్గర ఒక మంత్రి పదవులు ఉన్నాయి. ఉహుం, ఆ మంత్రి పదవులు ఉన్న శాఖలో ఆయన ఏం పీకలేదు. లిటరల్ గా చెబుతున్నా, పీకే డిడెంట్ పీక్ ఎనీథింగ్. ఆయన రేషన్ బియ్యం సివిల్ సప్లైస్ దాంట్లోకి వెళ్ళి పీకాడు. ఉహుం, హోమ్, వాళ్ళ అమ్మాయి ఏడిచింది ఒక రోజున, తెల్లాడికి ఈయన కోపం వచ్చేసింది. ఆ రోజున హోంలోకి వెళ్ళి పీకాడు. ఏగా చేసింది పెద్దిరెడ్డి మీద. మరి దీంట్లో ఇంత పెద్ద ఆర్టికల్ వచ్చిందండి. ఈనాడులో కావచ్చు, ఆంధ్రజ్యోతిలో కావచ్చు, పెద్ద ఆర్టికల్ వచ్చింది. అది వచ్చే రోజు దాకా మన శాఖ, అది మన పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న శాఖే కదా. ఈ డీటెయిల్స్ ముందు ఈయన తెప్పించుకొని దాని మీద గట్టిగా వర్కౌట్ చేసి ఉండాలిగా. ఎందుకు చేయలా? పెద్దిరెడ్డి అంటే మామూలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుదర్శన్ చక్రాన్ని తిప్పే చెయ్యి ఏదైతే ఉందో అది చెయ్యే పెద్దిరెడ్డి. మరి ఆయన మీద కూడా మీరు దృష్టి సారించలేదు. ఏదో సుండూరు పవర్ గురించి జరిగిన ఒక దాంట్లో మాత్రం నేను ఆడికెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి వస్తాను, అటవీ భూములు ఉన్నాయేమో చూసి వస్తాను, ముందు ఎంఆర్ఓని ఆర్ఐని పంపించండి, తర్వాత నేను వెళ్ళి చూసి వస్తానండి. ఏం ఆడ చూడటానికి రాయి రప్ప తప్ప. అది జగన్మోహన్ రెడ్డి ఏం కావట్లేదు. ఏముంటది అక్కడ చూడను? ఈ అటవీ శాఖ దాంట్లో ఏం జరిగిందో తెలియదు. ఇక ఈ ఎర్రచందనం సంగతి అయితే ఏం ఇక సరే సరే, ఎప్పుడు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది అని అనే వార్తలే వస్తున్నాయి. మరి మరి రాయలసీమ నుంచి ఈయన ఏం చేశాడో తెలియదు. పంచాయతీరాజ్, ఏం పంచాయతీల్లో ఎక్కడ ఏం అభివృద్ధి జరిగిందో తెలియదు. ఈ రోజుకి మంచినీళ్లు తాగటానికి ఇబ్బంది పడుతున్న గ్రామాలు చాలా ఉన్నాయి. అంత జగన్మోహన్ రెడ్డి మీద నెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ 7 నెలల కాలం అయింది వీళ్ళు వచ్చి, వీళ్ళు అధికారంలోకి ఎక్కి.
7 నెలల కాలంలో ఏ గ్రామానికి ఆ గ్రామం వేసినా కూడా పైప్ లైన్లు 4 సార్లు వేయొచ్చు ఊరంతటికి. ఎక్కడ వేయాల? ఏంది అంటే కారణం ఒకటే, మన దగ్గర నిధులు లేవు. ఎక్కువ నిధులు కేటాయించలేము. మన బడ్జెట్ చాలా తక్కువ. బడ్జెట్లో అన్ని అప్పులే తప్ప ఏమి లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నేను ఇచ్చిన సూపర్ 6లో చేయటం ఎంత కష్టంగా ఉందో నేను అదే చెబుతున్నాను అని మొన్న ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ మీద కాన్ఫరెన్స్ పెట్టిన రోజు చెప్పాడు కదా. చిన్నగా చేస్తాను, జూన్ నాటికి చేస్తాను, ఆగస్ట్ నాటికి చేస్తాను అని చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మన దగ్గర డబ్బులు లేవండి. ఉమ్, ఓన్లీ మీడియాలోనే రాష్ట్రం పరిగెడుతుంది. అమరావతి పరుగులు తీసేస్తుంది, పోలవరం పరుగులు తీసేస్తుంది. ఇప్పుడు అమరావతిలో అయితే వర్క్స్ జరుగుతున్నాయి, ఆ విషయం అయితే కనపడుతుంది. మరి పోలవరంలో ఏ వర్క్ జరుగుతుందో కనపడట్లేదు కదండి. పరుగులు మాత్రం పెడుతుందని పేపర్ల నిండా రాసుకుంటున్నాం మనం. ఏం చేశారో మనకి తెలియదు. కానీ మనం ఇచ్చే రేటింగ్ ఒకటి ఉంది, అద్భుతమైన రేటింగ్. నేను చెబుతా చూడండి ఇప్పుడు. ఉమ్, ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ కనపడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి గురుతుల్య బాధ్యతలని ఆయనకు ఆపాదించేసి ఆయన దగ్గర నమస్కారం చేసి సంస్కారవంతంగా ఆయన ఆశీస్సులు తీసుకున్న వాడికి టాప్ ప్రయారిటీ ఇస్తాను. ఉమ్, నెంబర్ 1, గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ రోజున మంత్రి కొలుసు పార్థసారథి అక్కడ ఈ స్టాచ్యూ ఆవిష్కరణ కంటే ముందే ఆ జోగి రమేష్ వస్తాడు, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తారని వాళ్ళకి తెలుసు. అసలు ఈ స్టాచ్యూ దగ్గరకు రాకుంటాం కంటే ముందుగా విడిదిలో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటే ఆడ జోగి రమేష్ ఒక మాట కూడా అన్నాడట. ఆ మాట కూడా బాగా ఫేమస్ అయింది. ఉమ్. ఏముంది, 4 కేసులు పెట్టి లోపలేశారనుకో, నేను కూడా గౌతు లచ్చన్న లాగా పెద్ద ఫేమస్ అయిపోతానన్నాడు. గౌతు లచ్చన్న ఎందుకు జైలుకు పోయాడు, ఏం పోరాటాలు చేశాడు? ఈయనలాగా జోగి రమేష్ లాగా అగ్రిగోల్డ్ భూముల్ని వేరే నెంబర్లు, సర్వే నెంబర్లు మార్చి వేసిపోయినందుకు ఆయనకి స్టాచ్యూ పెట్టారా? మరి ఆ మంత్రి కొలుసు పార్థసారథి ఇప్పుడు మళ్ళీ వచ్చి చాలా మీడియా ముందు కూర్చొని చాలా మాటలు మాట్లాడతారు. ఆయనకి సెకండ్ పొజిషన్ ఇవ్వచ్చు కదా, వెంటనే ఇచ్చేయచ్చు. ఇక మూడో పొజిషన్, తన డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో తనకే తెలియకుండా ఎవరో ఒక అధికారితోటి కొన్ని పనులు చేపిచ్చేసుకేస్తా ఆవిడ దగ్గర ఉన్న ఆవిడ మినిస్ట్రీలో ఆవిడ పేషీలోనే వాళ్ళకి సంబంధించిన మనుషుల్ని పెట్టుకుంటే వాళ్ళు అవినీతి చేస్తుంటే ఆ అవినీతి మొత్తం ఏవిడ బరాయించుకుంటూ పక్క మంత్రి ఎవరో వచ్చి నేను గనక ఈ మంత్రి అయితేనా అని అంటున్నా కూడా బేలతనంగా అలాగనే నుంచోనుండి ఒక డమ్మీ మినిస్టర్ లాగా ఉన్న మన హోమ్ మినిస్టర్ని 3వ స్థానంలో పెట్టొచ్చు. వీళ్ళు 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 కొంచెం అప్గ్రేడ్ ఎందుకు? వీళ్ళు కావాల్సింది వీళ్ళు చేసేసుకుని వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి చేసుకుంటున్నారు. కానీ పాపం ఆవిడేం కాదు, అటు ఇక అన్యాయం చేయలేకపోతుంది, ఇటు న్యాయము చేయలేకపోతుంది, న్యూట్రల్గా ఉందిగా. అందుకని 3వ స్థానంలో వేస్తున్నాను. ఇలాగ రేటింగ్ ఇచ్చుకుంటూ పోతే మంత్రుల గురించి చెప్పండి. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చిన వాళ్ళకే 4 మంత్రి పదవులు. ఇక మన సివిల్ సప్లైస్ మినిస్టరు నాదెళ్ల మనోహరు ఆర్భాటంగా ఊరంతా తిరుగుతాడు, ఆర్భాటంగా అక్కడ సీజ్ అంటాడు, ఇక్కడ ఇది అంటాడు, కనీసం పేరు నాని ఇంతవరకు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ రోజు కూడా చెప్పమనండి, గుండెల మీద చేసుకొని చెప్పమనండి, రేషన్ షాపులో రేషన్ బియ్యం కరెక్ట్ గా పంపిణీ అవుతుంది, ఎక్కడ ఒక్క గింజ కూడా అమ్మబట్టం లేదు అని. కేజీ అమ్మినా కూడా నేరమే, కానీ కేజీ కాదండి, ఇక్కడ క్వింటాళ్ళు క్వింటాళ్ళు, టన్నులు టన్నులు ఇంకా తరలి వెళ్ళిపోతానే ఉన్నాయి. కాకినాడ పోర్టులో సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ ఓ పక్కన అంటే ఆ కాకినాడ పోర్టులో ఆగినాయేమో, అటు వైజాగ్ పోర్టు కానీ ఇటు చెన్నై పోర్టుకు కానీ. ఇక్కడ నెల్లూరు బేస్గా పెద్ద పెద్ద గోడౌన్లో నిల్వ చేయబడి చెన్నైకి తరలించబడి అక్కడి నుంచి మొత్తం మళ్ళీ ఆ నుంచి కూడా వెళ్ళిపోతున్నాయి. సివిల్ సప్లైస్ మినిస్టర్ మరి ఏం చేస్తున్నట్టండి? వాళ్ళకి ఏం ర్యాంకింగ్ ఇవ్వాలా? ర్యాంకులు ఇచ్చుకుంటా పోతే అందరూ ఫెయిల్డే. లాస్ట్ నుంచి పోస్ట్ రావటమే అందరూ.
నేను చెప్పింది దాంట్లో ఒక అబద్ధం ఉందా చెప్పండి. ఉహు. ఇక పవన్ కళ్యాణ్కి ఏం ఆయన మంత్రి దాంట్లో ఒక్క పని చేయలేదండి ఆయన. సనాతన ధర్మం అని ఊగిపోయాడు. హోమ్ అలాగే సార్. మినిస్టర్ నేనైతేనా అన్నాడు. సీజ్ ద షిప్ అన్నాడు. అలాగే సార్, మీరేమో ఆయన ఏం పనులు చేయలేదంటారు. జనసేన వాళ్ళందరూ ఏమో అసలు ఈ ర్యాంకింగ్స్ మీద ఉవ్వెత్తున లెగిసి పడుతున్నారు. ఈ ర్యాంకులన్నీ కూడా లోకేష్ ఇచ్చాడు, అందుకే పవన్ కళ్యాణ్కి 10వ ర్యాంక్ ఇచ్చాడు. అసలు రోడ్లు ఎంచింది పవన్ కళ్యాణే కదా, సెంట్రల్ నుంచి ఫండ్స్ తెప్పిస్తుంది పవన్ కళ్యాణే కదా, ఈ రోజు పోలవరం ముందుకెళ్ళడానికి కారణం పవన్ కళ్యాణే కదా, అమరావతి నిధులు రావడానికి కారణం పవన్ కళ్యాణే కదా, సెంట్రల్ ముందు పడిగాపులకు పడి డబ్బులు తీసుకొస్తుంటే మొత్తం అన్ని పనులు పవన్ కళ్యాణ్ చేస్తుంటే ర్యాంకులు మాత్రం మీరు ఇచ్చుకుంటారా అంటున్నారు. అవునండి. ఎన్నిసార్లు ఢిల్లీలో సూట్ కేసులు వేసుకొని పోయాడు పవన్ కళ్యాణ్. ఎన్నిసార్లు పోయాడండి ఢిల్లీ పవన్ కళ్యాణ్ నాకు చెప్పండి. పవన్ కళ్యాణ్ ఫోన్ చేసే చాలు సార్, పవన్ కళ్యాణ్ ఆ అలక్కర్లా. పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తే చాలు, మా ఆయన మెసేజ్ ఇస్తే చాలు, చాలా చెబుతారు పక్కన కూడా. ఏం ఉత్తి పుణ్యానిక చంద్రబాబు నాయుడు మొన్న దావోస్ నుంచి వస్తా కూడా అర్ధరాత్రి పూట ఢిల్లీలో దిగి అక్కడ స్టే చేసి తెల్లారి నిర్మలా సీతారామన్ కలిసి వస్తే మరి అక్కడి నుంచి వచ్చిన దాంట్లోనేగా ఈ మన బడ్జెట్ ఎఫెక్ట్ కొద్దో గొప్ప మరి పోలవరానికి కానీ వైజాగ్ పోర్టుకు కానీ లేకపోతే వైజాగ్ స్టీల్ విశాఖ స్టీల్కి అలాంటి చేసింది కానీ బడ్జెట్లో నెంబర్లు కనపడినాయి. అవన్నీ ఏదో తర్వాత సంగతి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ చేసి వచ్చాడా చెప్పండి. పవన్ కళ్యాణ్కి పోలవరం బ్లూ ప్రింట్ అన్నా తెలుసా? నేను బెట్టుగా చెబుతున్నా. అదేంటి సార్, ఆ ఆ పోలవరం ఎమ్మెల్యే వెళ్ళి పాపం రోజు అక్కడ నుంచొని పడిగాపులు కాస్తా పవన్ కళ్యాణ్కి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తా పనులు ముందుకెళ్ళేలా చేస్తున్నారు. నిమ్మల రామానాయుడు గారు ఏం చేయట్లే అంటే అక్కడ. ఏం పని చేస్తున్నారు చెప్పండి. అట్నుంచి ఇటు తిరుగుతున్నారు సార్, అసలు ఎలా ఉంది ఏంటి ఎక్కడ దాకా వస్తుంది. ఇప్పటికీ డయాఫ్రామ్ వాళ్ళే ఏం కట్టాలి ఎట్ట కట్టాలి అనే దగ్గర ఆలోచనలో ఉన్నారు. ఉహు. అర్జన భర్జన అవుతుంది అక్కడ. ఈ ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి పోలవరం ఒక పెద్ద ఫ్లాపు. దాన్ని ఎలాగోలా మేము పూర్తి చేశాం అని అనిపించుకొని పంటి బిగున ఒక ఆకారం తీసుకొచ్చి దాన్ని చూపించేసి అమ్మయ్య మా పని అయిపోయింది అని అనిపించుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే 2019 14-19 మధ్యలో పోలవరం పనులు ఎట్లా జరిగినాయి చూసారా? పాపం నేను చేసిన అభివృద్ధి అంతా మీరు చూడండి అని బస్సులు కూడా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ అవును. రోజున. అవును. ఆ రోజు పవన్ కళ్యాణ్ దగ్గరుంటే ఏం జరగలేదుగా. ఉహు. ఇప్పుడు డ్యామేజ్ అయ్యిందని చెబుతున్న డయాఫ్రామ్ వాళ్ళు కట్టింది ఆ రోజునే కదా. అవును. అందుకని వాళ్ళ దగ్గర ఏముంది ఏం లేదని తెలియదు. ఈ ర్యాంకింగ్లంతా పెద్ద అంబక్. ఉహు. అందరూ లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చిన వాళ్ళే. యా, అంటే కాకపోతే ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకి ఆ, ఫరూక్ గారు కానీ కందుల దుర్గేష్ గారు కానీ టాప్ 2 పొజిషన్స్ వచ్చినాయి. అంటే నాకు మొత్తం చదివితే అర్థమైంది ఏంటంటే సార్, ఎవరి దగ్గర అయితే ఫైల్స్ తొందరగా క్లియర్ అవుతున్నాయో దాన్ని ఒక బేసిస్గా తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ర్యాంకింగ్ అని చెప్పింది, ఫైల్స్ చాలా మటుకు స్లోగా వెళ్తా ఉన్నాయి, కొంచెం ఫాస్ట్ చేయండి అని అంటున్నారు. సో బేసిక్గా అది ఏమైనా బేసిస్గా తీసుకున్నారేమో. సో అందులో ఎందుకంటే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న దాన్ని బేస్ గా తీసుకున్నారండి. అదే. ఆ, ఆ ఆ బేస్ లో తీసుకుంటే అదే నేను చెప్పింది. ఉహు. ఇద్దరే పరిగెత్తారంట మా అబ్బాయికి సెకండ్ ర్యాంక్ వచ్చింది. అదే. ఆ, అట్నే ఉంటది ఇది. ఉహు. ఆ, వాళ్ళ దగ్గర 2 ఫైల్స్ కదిలినాయండి అందుకని వాళ్ళకి పోస్ట్ ఇచ్చేసాం. అదే. ఏం కదలట్లేదురా బాబు అనే కదా ఇప్పుడు ఇక్కడ అనలిస్టులు అందరూ గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. మద్యం కుంభకోణం ఏం తేల్చరు, గనులు కుంభకోణం ఏం తేల్చరు. ఉమ్. ఆ ఇసుక మీద దందాలు వాళ్ళే చేసుకుంటారు, మద్యం దాని మీద చేసుకుంటారు, రేషన్ బియ్యం అమ్ముకుంటారు. అన్ని అన్ని వాళ్ళే చేసేసుకుంటారు. మొత్తం దందాలు వాళ్ళే చేసుకుంటారు. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని ఆ పార్టీలో చేర్చుకున్నారు, ఈ పార్టీలో చేర్చుకున్నారు. ఈయనేమో ఎన్నికల ముందే చేర్చుకున్నాడు, వీళ్ళేమో ఇప్పుడు చేర్చుకుంటున్నారు. యా. ఇప్పుడు ఆ అదానికి 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడనే దాని మీద ఆ సంతకం నేను పెట్టలేదు, అది ఫోర్జరీ చేశారన్నాడు చూడండి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఉహు. అది ఎంత పెద్ద నేరం చెప్పండి. అవును. ఫోర్జరీ చేసి ఉంటే కనుక, ఉహు. ఒక మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉంటే ఎంత పెద్ద నేరం. దాన్ని సావకాశంగా తీసి పక్కన పెట్టేశారు పూర్ల కరేపాకు లాగా. ఉహు. దాని మీద సీరియస్ గా కేసు పెడితే ఎంత పెద్ద కేసు అయిద్దో చూడండి.
యా. ఇక అదాని వ్యవహారం మొత్తం బయట పెట్టిపోయింది. ఇప్పుడు అదానికి మనం ఇచ్చేది ఏమో, దానికి మళ్ళీ మనం మోకాలేసి అడ్డం పెట్టుకున్నట్టయిద్ది. మనకేమి వాళ్ళతోటి పెద్దగా ఏముండదు. ఇక ఇట్నే పెడితే ఈ ఇండస్ట్రీలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అని చెప్పుకోవచ్చు అని వాళ్ళని అట్నే పట్టి పెట్టేశారు. అవి కూడా ఏం తేల్చలా. ఎవరు తేల్చేది, ఎవరు ఎక్కడి నుంచి తేల్చేది? ఉన్న 24 మంత్రి పదవుల్లో ఎవరు ఏమీ చెయ్యటం లేదు. అది ఈ రోజున ప్రజలు ఫీల్ అవుతా ఉన్నారు. చేసుంటే మరి నేను చెప్పినవన్నీ నేను చెప్పే అవకాశం రాదు కదా నాకు. అవును. యా. అందుకని వీళ్ళందరూ లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చిన మహావీరులు, మహాగనులు. యా. చూద్దాం సార్. యా, మీరు అన్నట్టు ఏంటంటే 6 మంత్స్లోనే ర్యాంకింగ్ ఇవ్వడం అనేది కొంచెం అత్యుత్సాహం అనుకోవచ్చు. బట్ డెఫినెట్గా ఏంటంటే మిగతా మంత్రుల మీద ఇది ఒక ప్రెషర్ పెంచుతుందేమో. సో మనం కొంచెం బాగా పెర్ఫామ్ చేయాలి, బాగా చూసుకోవాలని. సో ఒక విధంగా మంచిదే, కానీ దాన్ని ప్రాపర్ అనాలిసిస్ చేసి ఎవాల్యుయేట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.